పప్పా ఏం చేస్తున్నాం ఈరోజు ఆడుతూ పాడుతూ వంట. ఓకే ఈరోజు కాకరకాయ ఫ్రై. ఓకే బాగుంటుంది, డీప్ ఫ్రై లాగా తింటే బాగుంటుంది. ఎప్పుడన్నా మరి ఎక్కువ కాదు, కానీ ఇంకోటి ఎల్పిజి సిలిండర్ తక్కువ దొరకట్లేదు కాబట్టి ఇప్పుడు ఎక్కువ చేసుకోవద్దు, ఎక్కువసేపు అయ్యే వంటలు చేసుకోవద్దు. ఓకే మళ్ళీ నెక్స్ట్ 2-3 నెలల వరకు ఇంత డీప్ ఫ్రైలు చేయండి, ఇదే లాస్ట్. ఓకే ఓకే, ఏదో డిస్కస్ చేద్దాం. ఇది నిన్న ఏదో మాట్లాడుతూ మాటల్లో రాళ్లతో కొట్టింది చాలు పూలతో కొట్టు అని చెప్పినావు అంటే ఎలా ఒకసారి చెప్పవ దాని గురించి? అంటే ఇలాగూ చేయక తప్పదు. ఇప్పుడు రాయితో కొడితే పూలతో కొడితే రెండింటిలోనూ ఇసిరింది చెయ్యే, కానీ తగిలే దెబ్బలో తేడా ఉంటుందా లేదు? ఇట్లా రాయి విసిరేసిన, ఇట్లా పువ్వు విసిరేసిన, చేష్ట మారలే, కానీ మనం ప్రయోగిస్తున్న ఆయుధం మారితే దాని ప్రభావం మారింది కదా. సో నేను నా చిన్న జీవితంలో గమనించింది ఏంది, ప్రయోగించక తప్పదు. ఎందుకంటే జీవితం ఒక ప్రయోగము, ఈ ప్రపంచం ఒక ప్రయోగశాల కనుక, అందుకని ప్రయోగం చేయక తప్పదు. అందుకని ఇలాగూ ప్రయోగించక తప్పదు కాబట్టి ఆ ప్రయోగించే ఆ మాధ్యమాన్ని పువ్వులా వాడు, రాయిలా కాకుండా. ఉదాహరణకు చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు అత్త కోడలు వంట చేస్తుంది, ఏం చేస్తున్నావు అమ్మా? ఏమిటే అది మొత్తం కిచెన్ అంతా గబ్బు గబ్బు లేపావు, అసలు మా రోజులు ఎట్లా చేసేవాళ్ళం? ఇలాగైనా చేసేది. ఇలా అయితే జీవితం సంకనాగిపోతుంది. ఇంత నూనె వేసావేంది, పైసలు అయిపోతున్నాయి, వేసినావు రాయి. అట్ట కాకుండా అదే అత్త, బా నువ్వు ఇంటికి రావడంతో నాకు పని తగ్గి చాలా చక్కగా యోగా చేసుకుంటున్నానమ్మా, చాలా బాగుంది, కానీ కాస్త నూనె ఎక్కువైందేమో చూసుకోరాదురా, నీకు ఓకే అయితే నాకు ఓకే, బట్ ఇదే కూర నేను చేస్తే కొంచెం తక్కువ ఇస్తాను నూనె, కానీ చూసుకో, నీకు తెలియదని కాదు, నేను చెప్పాలని చెప్పాను, ఆలోచించున్నాను. తర్వాత నేను వెళ్ళనా, ఏమన్నా పని కావాలంటే చేయనా సహాయం అంటే, వెళ్ళలేదండి వెళ్ళండి అయితే, సరే ఏదన్నా అవసరం ఉంటే పిలువు నాన్న, చాలా సంతోషం. ఏమండి ఈరోజు చక్కటి కాకరకాయ కూర హాయిగా తింది, మంచిగా రెస్ట్ తీసుకున్నా, బంగారు తల్లి. సేమ్ విషయం అదే, అన్ని ఏం చెప్పాలో మొత్తం చెప్పి సచ్చావు, కానీ పద్ధతి మారింది అట్లా. సో ఒక చిన్న కథ ఉంటుంది. యాక్చువల్గా ఈ కథ నాకు అల్హిల్లాజ్ నుంచి పుట్టింది. మన్సూర్ అల్హిల్లాజ్ అని ఏంటది ఒక వ్యక్తి పేరు అది. ఓకే, ఆ వ్యక్తి ఒక సూఫీ సెయింట్. సో అతను వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఏంటంటే మనిషి ఎప్పటికీ దైవం కాలేడు ఇస్లాంలో. కానీ మన్సూర్ ఎలాంటి వాడు అంటే, మన భారతదేశంలో అహం బ్రహ్మాస్మిని ఎట్లయితే ప్రకటిస్తామో అట్లా అతను నేనే దైవం అని ప్రకటించుకున్నాడు తన అనుభవంతో. అంటే ఉన్నదంతా నేనే. సో దానికి ఏమన్నాడు, అనల్ హక్ అని అన్నాడు. సో తన గురువైన బాయాజిద్ అంటాడు, ఆ విషయం నాకు తెలుసు, కానీ మనం ఉన్న క్షేత్రంలో అది చెప్పామనుకో చంపేస్తారు, చంపినా పర్వాలేదు, సత్యము సత్యమే అంటాడు. అట్లా అనల్ హక్ అని చెప్తూ ఉంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళంతా ఇది మన మత విశ్వాసానికి విరుద్ధం కాబట్టి చంపేయాలి వీడిని అని నిర్ణయించుకొని, ఎట్లయితే బాయాజిద్కి అల్హిల్లాస్ శిష్యుడు, అల్హిల్లాస్కి శిష్యుడు ఉంటాడు, అల్హిల్లాస్ని కట్టేస్తారు, రాళ్లతో కొట్టి చంపేస్తారు ఆల్మోస్ట్. తర్వాత చేతులు నరికేస్తారు, అతి కిరాతకంగా ట్రీట్ చేస్తారు. సో బాయాజిద్ భయపడి రాడు. సో శిష్యుడికి చాలా బాధేస్తుంది, అల్హిల్లా శిష్యుడికి, అంత రాళ్లతో కొడుతున్నా నవ్వుతుంటాడు అనమాట. వీడేం చేస్తాడు, అక్కడ ఉన్న వాళ్ళు ఏయ్ రాయి నువ్వు నువ్వు రాయి అంటారు, కానీ తన మనసులో రాయి వేయాలని లేదు శిష్యుడికి. అందుకని రాయి వేస్తున్న నెపంలో ఒక ఫ్లవర్ తీసి అందరితో పాటు ఇసిరేశాడు. ఆ ఫ్లవర్ వచ్చి అల్హిల్లాస్కి ఇక్కడ తాగింది, కాళ్ళ కింద పడ్డది, చూసి ఏడ్చాడంట. అప్పుడు బాయాజిద్ అడుగుతాడు, ఇంతమంది రాళ్ళు వేసి కొడుతున్నా ఏడవలేదు, ఆడెవడో ఫ్లవర్ ఇసిరేస్తే ఎందుకు ఏడ్చావంటే, అది నా హృదయానికి తాకింది. వాడు అందరితో పాటు రాయేసినా బాగుండేది, కానీ రాయేస్తున్నట్టు ప్రవర్తిస్తూ వాడు తన్ను తాను మోసం చేసుకుంటూ నన్ను మోసం చేశాడు, ఫ్లవర్ ఇసిరేసాడు. అందుకని ఫ్లవర్ అంటే నా ఉద్దేశం మెల్లగా మాట్లాడడం అని కాదు, రాయి ఇసిరేయడం అంటే గట్టి మాట్లాడడం అని కాదు. ఎట్లా మాట్లాడినా అది గుచ్చుకుంటుందా లేదా అన్నది మనం చూడాలి. మెల్లగానే మాట్లాడొచ్చు ఒకడు, ఇల్లంతా పంగనామాలు పెట్టినావు, ఇది మెల్లగానే మాట్లాడుతున్నాను నేను, ఫ్లవరే మెత్తగా శుతి మెత్తగా, కానీ తగిలింది లోపల. కొందరు గురువులు ఉన్నారు, కొందరు అత్తలు ఉంటారు, బ్రహ్మాండంగా అరుస్తారు, కేకలేస్తారు, కానీ అందులో చక్కటి వాత్సల్యం ప్రేమ ఉంటుంది. సో అవన్నీ పూల కింద లెక్క. అందుకని ఇక్కడ రాయి పూలు అంటే అది ఓన్లీ పోలిక కోసం మాత్రమే. వ్యవహారికంగా
కొన్నిసార్లు నువ్వు గట్టిగా మాట్లాడవలసి వస్తే మాట్లాడాలి, కానీ మేక్ షూర్ ఎదుటి వ్యక్తి యొక్క హృదయం గాయపడకుండా చూసుకోవాలి. ఎందుకంటే నువ్వు ఎంత కాదనుకున్నా మనుషులతో ఉండవలసిందే. సో నా అబ్జర్వేషన్లో ఏం చేసినా సరే, ఇప్పుడు ఇది ఇవ్వమంటావు, ఇస్తే తీసుకో అయిపోయా అంటే ఇసిరేసినావు అన్నట్టు. నువ్వేం చేస్తున్నావు, నీ యొక్క అక్కసు వెళ్ళగక్కుతున్నావు. అది ఎందుకు వచ్చింది అసలు అని ఎప్పుడు ఆలోచించలే. లైఫ్ అంతా అట్లా. ఈరోజు పొద్దున్నే శృంగగిరి పీఠాధిపతి ఆయన భారతీయ తీర్థ స్వాముల వారు ఒక చక్కటి మాట చెప్పారు. ఏదేది నీకు ఒకరు చేయకూడదు అనుకుంటావు అవి పేపర్ మీద రాసుకో. ఇప్పుడు నిన్ను ఎవరైనా తిడితే నాకు బాగుంటుందా చెప్పిట? బాగుండదు. నిన్ను ఎవరన్నా ముక్కు గిలితే బాగుంటుందా? నిన్ను ఎవరన్నా మోసం చేస్తే బాగుంటుందా? అస్సలు బాగుండదు. ఏవి నీకు చేస్తే బాగుండదు అవి నీవెవరికి చేయకు. ఇంతే. నీ జీవితంలో నేను ఆధ్యాత్మికత ప్రవచనాలు వినాలి, నా జీవితాన్ని తక్కదిద్దుకోవాలి, పిట్టకథలు ఆపు. అంతేమీ లేదు. నువ్వు ఏదన్నా ఫిజిక్స్ ప్రొఫెసర్ కావాలంటేనో ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే నువ్వు అతిగా ఆలోచించాలి, కానీ లైఫ్ని అర్థం చేసుకోవడానికి ఒక వన్ డే చాలు. జస్ట్ నీ కోసం నీవేం చేసుకోవాలనుకుంటున్నావో, వేరే వాళ్ళు నిన్ను ఏమి చేయొద్దని నువ్వు అనుకుంటున్నావు. ఇప్పుడు ఎగ్జాంపుల్, దయచేసి నన్ను తిట్టకు అది నువ్వు అంటున్నావా, నువ్వు ఎవరిని తిట్టకింగా. లేదా నువ్వు ఎవడేమన్నా పర్వాలేదంటే నువ్వు ఏదన్నా చెయ్యి, కానీ నువ్వు అది కొనసాగించలేవు. ఏదేమైనా మంచితనము సాత్వికతని ఎక్కువ కాలం కొనసాగించబడుతుంది. ఎక్కువ కాలం తోట పని చేయొచ్చు, ఎక్కువ కాలం యుద్ధం చేయగలవు ఎవడు చేయలేడు. పెద్ద పెద్ద యుద్ధాలే కొద్ది రోజులు అయిపోయినాయి. అందుకని హార్ష్గా ప్రవర్తించడం అనేది అంత ఆరోగ్యకరం కాదు. సో ఇది వ్యవహారం కాబట్టి కొన్నిసార్లు అవసరమైతే మాట కొంచెం కటువుగా చెప్పాలి. ఇప్పటికే 4 సార్లు అయింది చూసుకో, సరైన పద్ధతి ఉంటుంది. సో ఎదుటి వ్యక్తికి గౌరవం తగ్గకుండా అతన్ని మేలుకొల్పే విధంగా మాటను ఉపయోగించుకుంటే అది ఫ్లవరే. అంటే కాకుండా చిన్న మాటనే అన్నావు, తర్వాత ఏమ్మా బాగున్నావు అంటే అగో మా కోడలు వచ్చింది కదా అరిష్టం పట్టుకుంది ఇంటికి. ఒక్క మాటనే అన్నావు, మెత్తగానే అన్నావు, గుసగుసలాడినావు. ఒక్కోసారి రూముల్లో గుసగుసలాడతారు, అది వినిపిస్తుంది. ఆ తర్వాత పెద్ద పెద్ద గొడవలు అయితే ఈ కోడలు కానీ ఈ కొడుకు కానీ ఈ బంధువులు కానీ చెప్పరు, ఎందుకు ఇంత గొడవ చేస్తుంది ఏమన్నా అంటే నేను చెప్పను, అది వినబడ్డది. ఒక బ్యాడ్ థాట్ అబౌట్ సంబడి నువ్వు ఒక్కోసారి విస్పర్ చేసిన గోడకి చెవులు ఉంటాయి అంటారు. ఎందుకు అనుకో, నువ్వు రూమ్లోకి వెళ్ళి మాట్లాడి తినబడదు అనుకునేవు. వినేవాడు వింటాడు. రెండోది ఒక్కొక్కసారి వేరే వారి ద్వారా చేయవేయబడుతుంది కూడా. అందుకని నువ్వు వేరే వాళ్ళ గురించి నాకు బాగా ట్రస్టెడ్ ఫ్రెండ్ అని నమ్మి వాడికి చెప్పినా ఏదో రోజు లీక్ అవుతుంది. ఎందుకంటే వాడికి దమాక్ ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు నా జీవితంలో ఒక్క వ్యక్తి గురించి కూడా నేను నెగిటివ్గానే చెప్పను, ఓవర్ పాజిటివ్గానే చెప్పను, ఉన్నది చెప్తా. ఎప్పుడైనా బాధని షేర్ చేసుకుంటే దాన్ని కూడా వేరే వాళ్ళకి అది తప్పు. అసలు బాధ ఎందుకు కలుగుతుందో విచారణ చేయాలి. బాధను షేర్ చేసుకోవడం ఏంది? నా చెత్తకుండా ఉంది, షేర్ చేసుకుంటావా? ఒకవేళ అలా జరిగినా కూడా నేను అన్నది ఎంతకాలం మళ్ళీ షేర్ చేసుకుంటావు చచ్చేటప్పుడు మోకాళ్ళ నొప్పులు వస్తే ఎవరో తిట్టారు మళ్ళీ బాధ అవుతుంది, అప్పుడు షేర్ చేసుకోవడానికి ఎవరు లేడు, లాస్ట్కి నీకు ఎవరు లేకుండా చచ్చిపోతావు. అందుకని బాధని షేర్ చేసుకోవడం పరిష్కారం కాదు. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి ఎవడో ఒకడు దొరకడు నీకు షేర్ చేసుకునేవాడు. బాధ ఎందుకు వస్తుంది అని ఎవడైతే విచారణ చేస్తాడో వాడు ధన్యుడు అనమాట. బాధని షేర్ చేసుకోవడం చాలా సూపర్ఫిషియల్. షేర్ చేసుకోపో, ఓ కుక్కకు షేర్ చేసుకోపో, నీకు మనిషి ఎందుకు? ఓ రాయిని షేర్ చేసుకో. అందుకే దాని ఎందుకు ప్రాణంతో ఉంది, మన దానికి ఎందుకు? లేదు నాకు తెలిసింది ఆ విషయం. చేసుకో. రమణ మహర్షి దగ్గరికి ఒక ఆయన వచ్చేవాడంట, తంజావూరు ప్రాంతం. చెట్టుని నమ్మడం బెటర్ మనుషులకి. అక్కడ నమ్మేదేముంది? అపనమ్మకమే లేని చోట నమ్మకం ఎందుకు? ఇప్పుడు కుక్క అరే కుక్క ఉందిరా బీరువా లాకేపు బంగారం పోతాను ఒక్కడనంటాడా? కుక్కకు బంగారం ఇచ్చినా తీసుకోదు. అలాంటప్పుడు దొంగతనం ఎట్లా వస్తే అపనమ్మకం ఎట్లా వస్తుంది? అందుకని రమణ మహర్షి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చేవాడు. ఆ వ్యక్తి చేసిన పని మీరు చేయండి, నాకే బాధలు లేవు, నేను ఎవరికి చెప్పుకోను, అందుకని నాకు అక్కర్లేదు సలహా. కానీ ఎవరైతే బాధలు ఉన్నాయో ఎవరికి చెప్పుకోవాలంటే ఒక అద్భుతమైన ఆయన ఎక్కడి నుంచో ప్రయాణం చేసి అరుణాచలానికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఆ తీర్థానికి పోయి ఆ తర్వాత కొండెక్కి గిరిప్రదక్షిణ చేసి ఫైనల్గా రమణ మహర్షి రూమ్లోకి వచ్చారు. ఎక్కడ రమణ మహర్షి ఎక్కడ ఉన్నాడు? అక్కడ ఉన్నాడు. ఎంత దూరం? 6 ఫీట్ల అవతల. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆ రూమ్లోకి రాగానే గోడకాడికి పోతాడు. గోడకాడికి పోయి నేను మొన్న ఇట్లా వేసి ఇట్లా అయింది, అదే ఇట్లా అయింది, నేనేం తప్పు చేసిన అని ఒక గంట తర్వాత దానికి చెప్పుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఇదంతా ఒక ఆయన చూస్తున్నాడు. ఆశ్చర్యపోయి మీరు ఎక్కడి నుంచి వస్తారు సార్ అంటే, ఒక 300 కిలోమీటర్ల నుంచి వస్తానండి. 300 కిలోమీటర్ల నుంచి వచ్చి అంత ప్రయాణం ఈ రోజులు కాదు, ఆ రోజుల్లో బస్సు ఎక్కి ఏదో చేసి రావాలి. 2-3 నెలలకు ఒకసారి వస్తున్నారు,
వచ్చి ఇంత దూరం వచ్చి రమణ మహర్షి ఉన్న ప్లేస్లోకి అడుగుపెట్టి ఆయన అంత దూరం ఉండగా ఆయన దగ్గరికి వెళ్ళకుండా ఈ గోడకు చెప్తారంటే దీనికి చెప్పిన ఆయనకి చెప్పిన ఒకటే సార్. రమణ మహర్షి ఎవరి కష్టాలు తీర్చాడు, నువ్వు ఎంతసేపు చెప్పినా వింటాడు, అభావ స్థితిలో వింటాడు. అవునా ఇట్లాంటి వాళ్లకు దూరంగా ఉండండి. ఎవరికి చెప్పుకోవాలి? రాయికి చెప్పుకో అభావం, దైవానికి చెప్పుకో అభావం, కుక్కకి చెప్పుకో అభావం, అట్లాగే నాకు చెప్పుకో అభావం. ఎవరైతే ఎక్స్ప్రెషన్స్ ఇస్తారో వాడు దొంగనా కొడుకు. అట్లాంటి వాళ్ళతో దోస్తాన్ని చేయొద్దు. ఇప్పుడు నువ్వు చెప్తుంటే అవునా అయ్యో అసలు ఇంత ప్రాబ్లం అవుతుంది, ఇది చాలా డేంజరస్. నీకు నచ్చుతుంది, నీకు సమస్య నుంచి పక్కకి వెళ్ళి వాడిచ్చే సానుభూతి మీద పడతావు. అందుకని డోంట్ డూ దట్. అందరూ ఇట్లాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చే బ్యాచ్తో కలిసి దోస్తాన్ని చేస్తారు, అలా చేయకూడదు. నేను చెప్పేది కొంచెం హార్డ్ హిట్టింగ్గా ఉంటుంది ఒక్కొక్కసారి, కానీ సత్యం ఇది. ఎవరికి చెప్పుకోవాలి? చెప్పు. అయిపోయిందా? అట్లాంటి వాడికి చెప్పు. తద్వారా నువ్వు చెప్పుకున్నట్టు ఉంది, ఎదుటి వ్యక్తి దాన్ని కరప్ట్ చేయలే. ఎదుటి వ్యక్తి కరప్ట్ చేస్తాడు. మొత్తం చెప్పిన తర్వాత అయ్యో నువ్వు అక్కడ దూరంలో కొండ ఉంటుంది, ఆ స్వామీజీ ఉంటాడు, పోయి కలిస్తే క్లియర్ అవుతుంది. ఉన్న సమస్య కొత్త సమస్య తెచ్చేవాడు. తర్వాత మీ అత్త వల్లనే నాకు ఫస్ట్ నుంచే డౌట్ దాని మీద. అది ఏడ ఉంటే ఆడ సర్వనాశనం, దుంప నాశనం. వేరే ఊరాలు నువ్వు మీ ఆయన సంపాదించుకుంటున్నారు, దానికి ఏంది ముసలి దానికి? ఆయన ఊళ్ళో బంగారం ఉంది, అన్నీ ఇప్పుడు ఏం అయిపోయి సమస్య క్లియర్ కాలే, ఇంకో సమస్య వచ్చా. అందరు దొంగనా కొడుకులు చేసే పని ఇది. నిజమైన వాడు సమస్యను నీ చేతిలోనే ఉంచి అతను అభావంగా వింటాడు. ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి? అట్లా అనుకుంటున్నావా? ఒక వారం ఆలోచించి మళ్ళీ రా. నీ దగ్గరనే పెట్టాడు. అట్లాంటి వాడు మంచి స్నేహితుడు. కానీ నేను చెప్తున్నా, అట్లాంటి వాడు ఎవరికి నచ్చడు, 100% నచ్చడు అన్నమాట. ఎందుకంటే మనిషికి ఏం కావాలి? ప్యాంపరింగ్ కావాలి, తర్వాత సానుభూతి కావాలి, టగ పొగడత కావాలి. నువ్వు కాబట్టి ఇన్ని కష్టాలు భరిస్తున్నవే అంటే ఈగో సాటిస్ఫాక్షన్స్. తప్పు నీదే అంటే కోపం వస్తుంది కదా. అందుకని అంచేత నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇలాగూ మాట్లాడక తప్పదు. రాయిలాగా కాకుండా శుతిమెత్తగా ఫ్లవర్ లాగా. ఇలాగూ పని చేయక తప్పదు, ఒకరికి ఇవ్వక తప్పదు, ఇసిరి కొట్టక. దానివల్ల ఇంకా చెడుతుంది. దెబ్బ తాకింది, గీక్తాను. రేతనా మత్, కురేదో మత్ అంటారు కదా హిందీలో. కోపాన్ని అర్థం చేసుకో, ఇది అనవసరం అని తెలుసుకో. అభావంగా ఉండు, ముభావంగా ఉండకు. ఇవి సలహాలు కావు, జీవన విధానాలు. నాకు ఏ ఆసక్తి లేదు ఎవడు సలహా ఇచ్చేది. ఎవడు బాధ వాడిదే, ఎవడు ఏడుపు వాడిదే, ఎవడు కష్టాలు వాళ్ళవే, ఎవడు కన్నీళ్ళు వాళ్ళవే. నాకు వచ్చేది లేదు, పోయేది లేదు. బట్ నేను 100% చెప్పేది పుస్తకంలో దొరకదు. సమస్యలు ఒకటికి చెప్పుకో అంటాడు, కానీ ఎవడి ముఖంలో ఎక్స్ప్రెషన్ లేదో వాడికి చెప్పుకో అన్న పుస్తకం ఒకటి చూపించండి. ఇది వెరీ ప్రాక్టికల్. ఇది విన్నవాడు, ఆచరించిన వాడు అదృష్టవంతుడు. వాడికి సమస్య మూలం తెలుస్తుంది. ఇప్పుడు ఎంతసేపు వింటావు సోది, ఎంతసేపు చెప్తావు సోది, అది కానే కాదు. సో కూర రెడీ అయింది. తర్వాత ఈరోజు దీంట్లో కొంచెం కొబ్బరి పొడి వేసుకుంటే బాగుంటుంది. తర్వాత కొంచెం ఈ ప్రపంచంలో ఏ రెసిపీ అయినా ఎన్నెన్ని గ్లాసులు ఎన్నెన్ని స్పూన్లు ఏది తీసుకోవాలో చెప్తారు, కానీ ఉప్పు ఎంత వేయాలి ఎవడు చెప్పాడు. అట్లా ఎంత ఆనందం కావాలి అన్నది ఎవడు చెప్పాడు, ఎంత డబ్బు కావాలి ఎవడు చెప్పాడు, ఏ ఉద్యోగం చేయాలి అవన్నీ చెప్తారు. ప్రశాంతత కోసం ఏం చేయాలి ఎవడు చెప్పాడు. ఎందుకు చెప్పారంటే ఎవరికి తెలియదు కాబట్టి. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో నీకు ఏమన్నా అర్థం కాని ఉందా, లేకపోతే ఆచరించడం అసాధ్యం పప్ప అన్నట్టుందా? అలా ఏం లేదు. ఎవడైనా చేయొచ్చు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను కూడా గుర్తుపెట్టుకుంటాను లైఫ్ అంతా. అదేంది, సమస్యలు వస్తాయి, 100% వస్తాయి. దాని పట్ల మన వైఖరి అన్నది మాత్రం మన చేతులు ఉంది. మన సమస్య మన చేతులు. యాక్సిడెంట్ అవుతుంది, ఒకసారి స్లిప్ అయి పడతావు, భవిష్యత్తులో మోకాళ్ళ నొప్పులు వస్తాయి, నీకు నచ్చిన వాడు ఎవడో చస్తాడు, వస్తుంది భయ్, ఖచ్చితంగా వస్తుంది సమస్య. ఎండాకాలం గాలి వస్తుందో రాదు, సమస్య పక్కా వస్తుంది. అందుకని ఆ సమస్యని మనం ఎట్లా డీల్ చేస్తున్నాం అన్నది, దాని పట్ల మన వైఖరి ఏమిటి. ఇంకొక ముఖ్య విషయం, ఎప్పుడన్నా కాకరకాయ ఫ్రై లాగా చేసుకున్నారు అనుకోండి, ఆబ్వియస్గా కొంచెం ఆయిల్ వేస్తాం కాబట్టి ఆయిల్ చేతికి తగలకుండా ఇంకాస్త రెసిపీని కొన్ని పుట్నాలు తీసుకొని
దంచుకోవాలి ఇట్లా. నువ్వు డిస్టర్బ్ చేయకండి. చెప్పమ్మా, నీకేం అర్థమైంది చెప్పు, ఇందులో చెప్పు చూద్దాం. ఎవరిని నమ్మకు. ఇంకో విషయం, రాళ్ళతో కాదు పూలతో కొట్టు అని చెప్పి నువ్వు చూసినావు. అది ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్. కలుపు. అభావంగా ఉన్న వాళ్ళకి చెప్పాలి. అంటే నేను ఇప్పుడు మా రంగా అంట కదా, మా రంగా అట్లా నా జీవితంలో నాకు దొరికిన ఒక అదృష్టం ఏంటంటే, నేను ఎన్ని చెప్పుకున్న వాడికి వాడు వచ్చి మామ దా అంటే ఒక కేఫ్లోకి వెళ్ళి కూర్చుంటే ఇంకా వాడు ఎదురు కూర్చొని చెప్పు మామ అంటే, ఈ వారంలో నేను ఏం బీకినా, ఎన్ని కట్టలు కట్టినా, ఎన్ని కొండలు ఎక్కినా, ఎవరెవరితో ఎట్లా మాట్లాడినా, ఎట్లా స్పందించినా, అసలు నేను ఈ మధ్య అద్భుతం మామ, నేను భలే మాట్లాడేస్తున్నా, అసలు నాలో గొప్ప గొప్ప ఆలోచనలు వస్తున్నాయి, మొన్న హఠాత్తుగా నాలో అద్భుతమైన ధ్యానం కలిగింది, మొన్న వెనుపూసి నుంచి ఇట్లా అయింది, అట్లా అయింది, మొత్తం ఏమి అయిపోయిందా? అయిపోయింది. ఓకే నాన్న, ఓకే మామ, మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం అని వెళ్ళిపెట్టాడు. అంతే, అయిపోయింది. రంగంతో డిస్కషన్ అయిపోయింది. సో అందుకని ఎలాగో సమస్యలు ఉంటాయి కాబట్టి వాటి నుంచి పారిపోకుండా మన వైఖరి కనుక మార్చుకోగలిగితే జీవితం ఉన్నంతలో కాస్త బాగుంటుంది. అదర్వైజ్ కొంచెం అన్నీ ఉండి కూడా ఒక మనశ్శాంతి లేక, అన్నీ ఉండి ముఖం మీద చిరునవ్వు లేక, ఇదేంది మన ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫినారీలో జూలియన్ లాగా అయిపోతుంది లైఫ్. తన జీవిత లక్ష్యం ఒకటి, యువకుడుగా ఉన్నప్పుడు క్షంతవ్యం సంస్కృతం. జీవిత లక్ష్యం ఏంటంటే విపరీతంగా డబ్బు సంపాదించి బీరువా నిండా ఫుడ్ పెట్టుకొని, బీరువా నిండా ఫుడ్ పెట్టుకొని అది తినాలని. అతను లాయర్ అయ్యి దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో ఏదంటారు, లాయర్ని వేరే పదం వాడతారు. చాలా డబ్బు సంపాదిస్తాడు. ఒక ఓన్ క్రూయిజ్ ఉంటుంది, ఒక పెద్ద బిల్డింగ్లో పైన అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఉంటుంది. ఓకే, ఫ్రిడ్జ్ నిండా ఫుడ్ ఉంటుంది, కానీ అతనికి ఆకలి ఉండదు. ఆ పుస్తకంలో అది వన్ ఆఫ్ ద పవర్ఫుల్ పాయింట్. అన్నీ సంపాదించుకుందాం, ఆసక్తి వీకింది. సమస్త భాండాగారం ఉంది, తోటలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఆకలి లేదు. గొప్ప బెడ్రూమ్ ఉంది, నిద్ర వస్తలేదు. మనుషులందరూ ఉన్నారు, కనెక్షన్ పీకింది. వాట్ ఈస్ ద పాయింట్? అందుకని ఎట్లయితే నిరంతరము శ్వాస ఆడితే బతుకుతావో, వీటి మీద నిరంతరము ఎరుక ఉండాలి. నిరంతర ప్రశాంతత, నిరంతర నిశ్చలత, నిరంతర ప్రవాహ స్థితి, నిరంతర తర్వాత కర్మ, నిష్కామ, ఇవన్నీ నిరంతరము చేస్తే 90 ఏళ్ళ తర్వాత కూడా నిరంతరము ప్రవహిస్తాయి. గంగా నది అక్కడ ప్రవహించి ఇక్కడ మధ్యలో ఎండ ఇక్కడ రాదు, నిరంతరం. ఇట్స్ కంటిన్యూ, ఇట్స్ గోయింగ్ ఆన్. సరే మరి.